భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో లౌకిక రాజ్యం అనేది కూడా ఒక కీలకమైనటువంటిది. సెక్యులర్ స్టేట్. ఇండియా ఈజ్ ఏ బిగ్ సెక్యులర్ స్టేట్. విభిన్న మతాలు నిలయమైనప్పటికీ భారతదేశంలో భారతీయులందరూ లౌకిక కోణంలో రాజ్య కార్యకలాపాలనేవి చేపట్టడం. మత ప్రమేయం లేనటువంటి రాజ్యమని, రాజ్యానికి అధికారిక మతం అంటూ ఉండదని, రాజ్యం మత విషయాల్లో తటస్థంగా ఉంటుందంటూ లౌకిక రాజ్య భావంలో పేర్కొన్నారు. భారతదేశ లౌకిక విధానానికి మూల కారకుడు అశోకుడు. తాను బౌద్ధ మతం తీసుకొని బౌద్ధ మత బోధనలకు సంబంధించి విశ్వవ్యాప్తమైనటువంటి చర్యలు చేపట్టారు. బౌద్ధ భిక్షువుగా కూడా ఆయన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. తాను హిందువు అయినప్పటికీ బౌద్ధ మతం స్వీకరించడం ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. అలాగే అక్బర్ ఒక లౌకిక చక్రవర్తిగా చెప్పవచ్చు. తాను షియా మతస్థుడైనప్పటికీ సున్నీల పట్ల, ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం, ఇబాదత్ ఖాన్ అనేటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని నెలకొల్పడం, సర్వమత సమ్మేళన సదస్సులు జరపడం మరి లౌకిక తత్వానికి ఒక ఆదర్శంగా చెప్పవచ్చు. భారతదేశం లౌకిక కోణంలో నడుస్తున్నది అనడానికి తొలి ఇస్లామిక్ లేక ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తిని దేశాధినేతగా ఎన్నుకున్నాం. డాక్టర్ జాకిర్ హుస్సేన్, తర్వాత కాలంలో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, తర్వాత కాలంలో ఔల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాంని తీసుకోవడం అనేటువంటిది దేశాధినేతగా బాధ్యతలు వహించేటట్లు భారతీయులందరూ ఏకతాటిపై రావడం భారతీయ లౌకిక తత్వానికి ఒక చక్కని ఆదర్శంగా చెప్పవచ్చు. అలాగే తొలి దళిత క్రైస్తవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. ఆయన దళితుడైనప్పటికీ